వైసీపీ నేతలకు ఓటమి భయం వేస్తోంది. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా వైసీపీ ఓటమిని ఖరారు చేసేశాయి. 5 ఏళ్ల పాలనలో చేసింది శూన్యం. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేసిన మేలు లేదనేది విఘ్నులైన ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఏడాది క్రితమే గడప గడపకు మన ప్రభుత్వం అంటూ జగన్ గొప్పగా ప్రారంభించిన కార్యక్రమంలోనే వైసీపీ నేతలను ప్రజలు నిలువునా కడిగేశారు. ఏం చేశావని ఇంటికొస్తున్నారని నిలదీశారు. ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసనైతే 1500 కోట్లు అవినీతి చేశావంటూ ఓ యువకుడు నిలదీశాడు కూడా. ఇలాంటి ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. దీంతో చాలా మంది నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడిపోయారు. ఈ క్రమంలో నేతలకు మార్కులు కూడా వేసి జగన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే నీ మార్కులు వద్దు, నువ్వు వద్దు జగన్ రెడ్డి అంటూ నీ పాలనలో ప్రజలు బాగా విసిగిపోయి ఉన్నారు. ఆ కోపాన్ని తమపై చూపిస్తున్నారంటూ భయాన్ని వ్యక్తపరుస్తూ జగన్ రెడ్డికి దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికలు రావడంతో టికెట్ తెచ్చుకున్న నేతలంతా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీకెందుకు ఓటు వేయాలని ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబుతో పాటు మాజీలను కూడా నిలదీస్తున్నారు ఓటర్లు. రేట్లు పెంచేశారు, రోడ్లు వేయలేదు, డబ్బులిస్తే సరిపోతుందా అని కడిగేస్తున్నారు. దీంతో బాబోయ్ అంటూ ఇంటింటి ప్రచారం బదులుగా అలా వ్యాన్లో నుంచి వెళితే సరిపోతుందనుకుంటున్నారు నేతలు. ఇప్పుడు ఇదే పరిస్థితి పార్టీ అధినేత జగన్ రెడ్డికి ఎదురవుతోంది. రోడ్ షోలు, మేమంతా సిద్ధం పేరుతో ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించిన జగన్ పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారని, తమకు తిరుగులేదని గొప్పగా చెబుతున్నారు. అయితే సొంత జిల్లాలో కంచుకోట లాంటి సొంత నియోజకవర్గంలో అడుగడుగున ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. అలాంటి చోట కూడా ఇప్పుడు వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. వైసీపీ జగన్ తరపున ఆయన భార్య వైఎస్ భారతి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ వస్తుందని గొప్పగా చెప్పుకున్న అధికార పార్టీకి క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందన్న అసలు వాస్తవం తెలిసొచ్చింది. అది కూడా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ చట్టంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక రైతులైతే మా భూమిపై నీ హక్కులేంటని నిలదీస్తున్నారు. ఇదే మాట ఇప్పుడు భారతిని కూడా ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకాలపై వైఎస్ జగన్ ఫోటోలు ఎందుకు? ఇలాంటి సలహాలు ఎవరిచ్చారని సొంత పార్టీ నేతలే భారతిని కడిగేశారు. ఆ తర్వాత గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన భారతిని మహిళలు నిలదీశారు. మా ఊరికి ఏ అభివృద్ధి జరగలేదంటూ ప్రశ్నించారు. అలాగే రైతు భరోసా పేరుతో జగన్ రైతులకు ఇస్తున్నదేంటని నిలదీశారు. రైతు భరోసాలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, మరి జగన్ చేసిందేంటని ప్రశ్నించారు. రైతు భరోసా సొమ్ములు పెంచాల్సిందిగా జగన్ కు చెప్పాలని భారతిని కోరారు. భాస్కర్ రెడ్డి సంధించిన ఈ ప్రశ్నల్లో వేటికి వైఎస్ భారతి సమాధానం చెప్పలేదు. భాస్కర్ రెడ్డి నిలదీస్తున్నంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత మాట్లాడకుండా అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు భారతితో ప్రచారానికి వెళ్లేందుకు కూడా వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని కాబట్టి మీరు తప్పకుండా ఆయనకి ఈ విషయం చేరవేస్తారని నేను మరీ కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి పట్టాదారు పాస్బుక్ల పైన దయచేసి మా రైతుల బొమ్మలు మాత్రమే ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉండకూడదని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరేమనుకోవద్దు మేడం. ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండో సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలకు ప్రజల నుంచి డిమాండ్లు ఎదుర్కోవటం సహజమే. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ నిరసనలు ఎదురవుతున్నాయి. అయితే పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని నిలదీసి ప్రశ్నించడం అంటే అదో అసాధారణ ఘటనే. అది ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని నిలబెట్టి ప్రశ్నించడం అన్నది ఎవరు ఊహించను కూడా ఊహించలేదు. ఈ ఒక్క సంఘటన చాలు పులివెందుల నియోజకవర్గంలో జగన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని చెప్పటానికి. సీఎం జగన్ పులివెందుల్లో పర్యటించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో జనం నియోజకవర్గ సమస్యపై నిలదీశారు, నిరసన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తుతో పరదాల చాటున తిరిగే జగన్ కు ప్రజలు పరదాలను చీల్చుకుని మరీ ఎదురుపడి నిలదీయటం ఇబ్బందికరంగా మారింది. అప్పట్లో ఆయన జనం ప్రశ్నలకు తనదైన ప్రత్యేక చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా వెళ్లిపోగలిగారు. వైఎస్ వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు రావటం, దాన్ని ఎత్తి చూపుతూ సొంత చెల్లి జగన్ పై విమర్శలు గుప్పించడంతో ఆ కుటుంబంలో చీలిక వచ్చిందని, నియోజకవర్గ ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారని ఈ సంఘటనను ఉదహరిస్తూ స్థానికులు చెబుతున్నారు.